హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి సమయంలో త్వరగా వీర్యం పడిపోవడం కానీ లేదా మెత్తబడిపోవడం కానీ ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారండి. సో ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చే విధంగా, అంటే ఎక్కువ సమయాన్ని పొందే విధంగా, అదేవిధంగా ఎక్కువగా దృఢంగా ఉండే విధంగా చేసే ఒక సులువైన చిట్కా ఉందండి. చాలా 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 అంటే చాలా 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 సులువైన చిట్కా. ఈ సులువైన చిట్కా, ఇంత సులువైన చిట్కా ఇలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందా అని కూడా చాలా మందికి డౌట్ కూడా రావచ్చు. ఎప్పుడు కూడా చిన్నగా ఉన్నారని ఎప్పుడు కూడా చిట్కాల్ని మనం చిన్న చూపు చూడొద్దు. చిన్న చిన్న చిట్కాలు కూడా పెద్ద పెద్ద ప్రయోజనాలను కలిగిస్తాయి. చాలా మందికి కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. సరిగా సమయం లేక, ఇద్దరు తృప్తి పడక, లేదా మధ్యలో మెత్తబడిపోవడం, లేదా మొదటి నుంచే మెత్తగా ఉండిపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, లేదంటే హార్మోన్స్ లోపం వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కనుక సమస్యలు వచ్చిన దానికి ఈ చిట్కా పెద్దగా ఫలితం చూపించకపోవచ్చు. బట్ మామూలుగానే రెగ్యులర్ గా నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఈ చిట్కా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం. చాలా చాలా సులువైన చిట్కా కాబట్టి చాలా తొందరగా తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా పత్తి దూది. మామూలుగా దూది అని అంటే పుండ్లకు పెట్టే దూది కాదండి, పత్తి దూది తీసుకోవాలి. పత్తి దూదిని కొద్దిగా తేనెలో తడపండి, అంతే. అదే చిట్కా. ఏం చేయాలి మరి తేనెలో తడిపి అని అంటే, ఈ తేనెలో కలిపిన ఈ దూదిని బొడ్డులో పెట్టుకోవాలండి. మగవాళ్ళు బొడ్డులో పెట్టుకొని, బాగా కారేటట్టు కాదండి, మామూలుగానే కొద్దిగా తడుపుకొని ఆ దూదిని బొడ్డులో పెట్టుకొని, బొడ్డుకు సరిపడంత దూది తీసుకొని ఆ బొడ్డులో పెట్టుకొని, మీరు కనుక పార్టిసిపేషన్ చేసినట్లయితే ఎక్కువ సమయము హార్ట్గా ఉండడానికి, ఎక్కువ సమయం పార్టిసిపేట్ చేయడానికి పక్కాగా ఈ చిట్కా పనిచేస్తుంది. సార్ చిన్న చిట్కా ఉంది, చాలా సులువుగా ఉన్నది, ఇది పనిచేస్తుందా డౌట్. నేను ఈ చిట్కాను ఒక పురాతనమైనటువంటి గ్రంథం నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఇంత ముందు కూడా ఒక వీడియో చెప్పాను. నా దగ్గర చాలా చాలా ఓల్డ్ పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిని నేను చదివి బాగుంది, అందుబాటులో ఉంటే అందరికీ అని అంటేనే ఆ వీడియో తీస్తాను కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను అదే చెప్తున్నాను, చిట్కా చిన్నగా ఉంది, చీప్గా కనబడుతుంది మనకు, అందుకనే చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు. బట్ దీన్ని మనం రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రయోజనం అనేది పొందుతారు. ఓకేనా? ఒకవేళ వేరే కారణాల వల్ల కనుక ప్రయత్నం చేయండి, తప్పేముంది, ఇలా పెద్ద నష్టం ఏముందండి. రెగ్యులర్ గా ఒకవేళ మీరు చేసిన సక్సెస్ అయితే హ్యాపీనే కదా. ఒకవేళ నిజంగానే మీలో ఏదైనా సమస్య ఉండి, లోపం ఉండి, సమస్యలతో బాధపడుతున్నట్లయితే దానికి తప్పకుండా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిందే. సమస్యలతో ఏం లేకుండా ఎప్పుడో ఒకసారి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి చిట్కాలను మీరు ఫాలో అవ్వండి. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఇలాంటి వయాగ్రాలు, టెడాల్ఫిన్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తానికే మొదటిగా మోసం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వయాగ్రాలు వాడద్దు, ఓకేనా? సో దాని వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వీటి వల్ల అంటే మీరు ఫలితాలు దీనివల్ల రావడం లేదు అని అనిపించినప్పుడు ఒకసారి దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం నన్ను సంప్రదించవచ్చు. ఓకే, నన్నే సంప్రదించాలని నేను ఖచ్చితంగా చెప్పడం, మీ దగ్గర ఉన్న ఎవరైనా సంప్రదించవచ్చు. బట్ ఎందుకంటే కొంతమందికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరికి చెప్పుకోవాలని తెలియక ఇబ్బంది పడే వారికి మేము తప్పకుండా వారికి ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాము. మాకు కాల్ చేయండి, మీ సమస్యకు మేము పరిష్కారాన్ని అందిస్తాము అని మేము చెప్తున్నాము, ధైర్యాన్ని ఇస్తున్నాము. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీ సమస్యను తెలియజేసి మీరు ఉన్న వద్దకే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుందండి. సో సమస్య ఎప్పుడు కూడా తీవ్రం కాకముందే దాన్ని మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే కనుక త్వరగా ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. బట్ ఇలాంటి చిట్కాలు ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఒక ప్రయత్నం చేయండి, ఒక ప్రయత్నం కొద్ది రోజులు చేయండి, చూద్దాం ఫలితాన్ని. మీరు దీనివల్ల ఫలితాన్ని పొందినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ కామెంట్ వల్ల మరెంతో మంది దాన్ని మళ్ళీ అంటే ప్రయత్నం చేద్దాం, మేము కూడా వాళ్ళకు కూడా వచ్చినగా మేము కూడా చేద్దామని ఆలోచన అనేది కలుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే మీకు దొరకకపోవచ్చు. ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.